మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నెలకొనకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. కౌంటింగ్ కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలవుతోంది. మధ్యాహ్నం వరకు తుది ఫలితం ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు సాగుతోంది. ఏప్రిల్ 2వ తేదీనే కౌంటింగ్ జరగాల్సి ఉన్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఇవాల్టికి వాయిదా పడింది. మొత్తం 1439 ఓట్లు ఉండగా 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. కౌంటింగ్ ప్రక్రియపై మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనూ బాయ్స్ కాలేజీలో కొద్దిసేపటి క్రితమే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు. మనం ప్రస్తుతానికి చూస్తే ఏదైతే కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నామో ఇక్కడ పూర్తి స్థాయిలోనూ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలోనూ అధికార యంత్రాంగము ఏర్పాట్లు చేయడం జరిగింది. లోపల ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఒక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 1439 ఓటర్లు ఉంటారు. మొత్తం ఎక్స్ఎఫ్సీ ఓట్లతో కలిపి అయితే 1437 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మార్చి 28న ఈ ఎన్నిక జరిగింది. అయితే ఏప్రిల్ 2నే ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎంపీ ఎలక్షన్స్ అదేవిధంగా ఈ ఎన్నికల ఫలితాలు దానిపై పడతాయి, ఎంపీ ఎలక్షన్స్ పై పడతాయన్నటువంటి నేపథ్యంలోనూ ఎన్నికల కమిషనర్ దీన్ని పూర్తి స్థాయిలోనూ ఈ కొంత సమయం కేటాయించడం జరిగింది. దీనికి దాదాపు 2 నెలల తర్వాత ఈ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున మన్నె జీవన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే దాదాపు చాలా వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలోనూ ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే సీఎం హోదాలోనూ ఇక్కడ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నాడు. సీఎం సొంత జిల్లా కావడంతోనూ ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఇటు పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలోనూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, అదేవిధంగా కౌన్సిలర్లను క్యాంపు రాజకీయాలు కూడా తెరలేపడం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను క్యాంపులకు కూడా తరలించడం జరిగింది. దాదాపు క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎక్కడ కూడా అభ్యర్థులు చేజారకుండా కూడా వారిని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక శాతము ఇక్కడ సభ్యులు ఉన్నారు. ఈ జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలోనూ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మారినటువంటి పరిస్థితుల ప్రభావంతోనూ కొంతవరకు వారు కూడా ఎలాగైనా గెలవాలని చెప్పేసి క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతోనూ ఒక ఉత్కంఠత అయితే మారింది. ఏది గెలుస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారన్నటువంటి దానిపైన మాత్రము జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ ఫలితాలు వెలువడనున్నవి. ఇప్పటికీ కౌంటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. 5 రౌండ్లు ఉంటాయి. మొత్తానికి ప్రతి రౌండ్ కూడా ఒక ఉత్కంఠతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా క్యాంప్ రాజకీయాలు చేశారో మనం చూసాం గతంలో. ఆ క్యాంప్ రాజకీయాలు ఎవరి వైపు ఎటు మలుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 12 గంటల వరకు తుది ఫలితం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.